నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బీజేపీ సంబరాలు 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినందుకు రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కూడా బీజేపీ జెండా ఎగురవేసే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు త్యాగా సరీన్, జిల్లా నాయకులు, సీనియర్ నాయకుడు పుట్టా శ్రీనివాస్ గౌడ్, పిల్లి శ్రీకాంత్, సర్పంచ్లు గంగాధర్, సుంకరి రాజు, మండల ప్రధాన కార్యదర్శులు మంత్రి రాజేందర్ గౌడ్, నీరడి భూషణ్, కోరే గంగాధర్, పండ్ల శ్రీను, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు భూనాది నవీన్, ప్రేమ్ సింగ్, గంగూని రాము, మోస్రా గోపాల్, ప్రవీణ్, వీరేందర్ పాల్గొన్నారు। భారతదేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయంతో 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం ఏదైతే ఉందో ఇది దేశ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం। ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అరాచకమైనటువంటి పాలన, రాక్షసమైనటువంటి పాలనకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చమరగీతం పాడినటువంటి సందర్భాన్ని మనమందరం కూడా చూడొచ్చు। ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది దేశం మొత్తం కూడా కనువిప్పు కాబోతూ ఉంది। ఎవరైతే ప్రజల యొక్క మన్ననను చూడగలరో, ప్రజల యొక్క వ్యతిరేక విధానాలకు పనిచేస్తారో అలాంటి ప్రభుత్వాలు కుప్పకూలేటువంటి పరిస్థితి ఆసన్నమైంది। ఇది పశ్చిమ బెంగాల్ రిజల్ట్ ద్వారా మనకు తెల్లమైంది। కాబట్టి రాబో రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది। కాబట్టి ఈరోజు దేశం మొత్తం కూడా 2 సందర్భాల్లో సంతోషంగా ఉంది। ఈ దేశానికి పట్టి పీడిస్తున్నటువంటి కమ్యూనిజం మొత్తం దేశంలో అంతమైపోయింది। అదేవిధంగా ఈ దేశంలో అరాచకమైనటువంటి పాలన చేసినటువంటి మమతా బెనర్జీని ప్రజలందరూ కూడా చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిరు। ఈ యొక్క రామరాజ్యాన్ని స్థాపన కోసం ఆ యొక్క పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరస వహిస్తూ దేశం మొత్తం కూడా ఇదే యొక్క వాతావరణం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। భారత్ మాతాకి జై। దేశం మొత్తం కూడా 4వ తేదీన ఏం జరుగుతూ ఉంది దేశంలో అని చెప్పేసి ఆతురత ఎదురున్న రోజు అందరూ కూడా ఏదైతే కలలుగన్నారో పశ్చిమ బెంగాల్లో ఏదైతే ఈ దేశంలోకి అక్రమంగా రోహింగ్యాలు నింపుతూ ఈ దేశ యొక్క అంతర్గత భద్రతకు ముప్పుగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం, అమిత్ షా గారు చెప్పడం జరిగింది। మొత్తం పశ్చిమ బెంగాల్ మొత్తం పనిచేస్తాం, ఒక్క చొరబాటుదారిని కూడా ఈ దేశంలో రానియకుండా గట్టిగా చర్యలు తీసుకుని చెప్పడం జరిగింది। ఈరోజు దేశం మొత్తం కూడా ఈరోజు గర్వపడతా ఉంది ఈరోజు బీజేపీ ఇక్కడ గెలవడంలో। ఈరోజు కాంగ్రెస్ చెప్తా ఉంది ఈరోజు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్తా ఉన్నది కాదు। హిందువులు అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందువులు కాబట్టి ఈరోజు హిందువులందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోసం నిలబడ్డారు। ఇంకో విషయం గమనించాలి, పశ్చిమ బెంగాల్ గడ్డ మీద ఏదైతే మమతా బెనర్జీ జై శ్రీరామ్ నినాదాన్ని ఆపిందో ఈరోజు చూసాం। మా కార్యకర్తలు ఉత్సాహంగా వారి ఇంటి ముందు వెళ్ళి గర్వంగా ఈరోజు జై శ్రీరామ్ అని చెప్పేసి ఈరోజు ఔరా బీచ్ మొత్తం నిండిపోయి ఈరోజు జై శ్రీరామ్ నినాదంతో మొత్తం మారిపోవడం జరిగింది। మమతా బెనర్జీ గారు గుర్తుంచుకోండి, సనాతన ధర్మం వైపు ఎవరు వచ్చినా కూడా ఈరోజు వారి పుట్టగతులు ఉండవు। ఇది ఒక నిదర్శనం। రాబోయే రోజుల్లో కేవలం మిగిలి ఉన్నటువంటి 7 రాష్ట్రాలను కూడా అతి తొందరలోనే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశ భారతీయ చిత్రపటం మొత్తం కూడా కాషాయీకరణ చేయడంలో ఎంత దూరంలో లేదు। ఖచ్చితంగా భారతీయ చిత్రపటం మొత్తం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాషాయమయం అయిపోతుంది। ఆ దిశగా కూడా మా అమిత్ షా గారు, మోడీ గారు ఆ దిశ ప్రయత్నం చేస్తూ ఉన్నారు। వారి మార్గదర్శనంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వచ్చే విధంగా అందరం కూడా కృషి చేస్తామని ఈరోజు భారత్ మాతాకి